అలాగే నా పేరు మైత్రి అక్కడ మై ఛానల్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ మధ్య కాలంలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒకటి కూడా కాదు, యాక్చువల్గా 2-3 వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఒక మంకీ కోసం మీరు ఎవరైనా చూసుంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ మంకీ కోసం. సో పంచ్ ది మంకీ అనమాట. సో ఈ పంచ్ అనే మంకీ బేసిక్గా ఒక జాపనీస్ జూలో ఉంటుంది. సో అది బేసిక్గా రీసెంట్ టైమ్స్లో బాగా వైరల్ అవుతుంది. సో దాని స్టోరీ కొంత ఇన్స్పైరింగ్గా, కొంత డిప్రెసింగ్గా, కొంత మోటివేటింగ్గా అలా ఉంటుంది అనమాట. సో ఒకసారి దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఏవైతే వైరల్ అయ్యాయో సో వాటిలో ఏముంది అనేది ఫస్ట్ మీకు చెప్పడం వారు చూపించే ప్రయత్నం చేస్తారు, ఇన్ కేసు అవి కనుక నాకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నట్టయితే. సో ఫస్ట్ థింగ్, ఆ కోతి బేసిక్గా అంటే ఆ మంకీ వాళ్ళ అమ్మ చనిపోతే, మదర్ మంకీ చనిపోతే వేరే కోతులు యాక్చువల్గా దాన్ని వెలివేస్తే అన్ని కోతులు కలిపి దాన్ని టార్చర్ పెట్టేవన్నమాట. సో అది బేసిక్గా ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం. సో అది ఎవరితోని కలవడానికి లేకుండా పోయింది. అన్ని కోతులు కూడా దాన్ని వెలివేస్తాయి. బేసిక్గా చాలామంది దాన్ని ఇష్టపడుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే సొసైటీలో చాలామంది మనుషుల పరిస్థితి కూడా అలాగే ఉంది. బేసిక్గా చాలామంది వెలివేస్తున్నారు. సో తెలియకుండానే మనుషులకి దూరం అయిపోతున్నారు. సో ఒక మనిషిని అందరూ కలిపి టార్గెట్ చేయడం, వారు వెలివేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదంతా ఇంటెన్షనల్గా కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఆ మనిషి ఎంత సఫర్ అవుతాడు అనేది ఆ కోతిలో చూస్తున్నారు చాలామంది. సో అదొకటి, అది చూసి చాలామంది కనెక్ట్ అవుతున్నారు ఆ మంకీ విషయంలో ఒకటి. తర్వాత రెండవది ఏంటి అంటే, ఆ కోతి దగ్గర ఒక స్టఫ్డ్ ఒరాంగుటాన్ బొమ్మ ఉంటుంది. అంటే ఇంకొక కైండ్ ఆఫ్ కోతి బొమ్మ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ బొమ్మతోనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ బొమ్మే దాని జీవితం, ఆ బొమ్మే దాని లోకం, ఆ బొమ్మే దాని సర్వస్వం అన్నట్టు ఉంటుంది అనమాట అది. సో ఆ బొమ్మతో పాటు తిరుగుతూ ఉంటుంది. ఆ కోతులు దాని మీద దాడి చేస్తున్నప్పుడు కూడా అది ఎవరి దగ్గరికి వెళ్ళదు. అంటే ఇప్పుడు బేసిక్గా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కదా, కానీ ఎవ్వరు లేక ఆ బొమ్మ దగ్గరికి వెళ్తుంది. ఆ బొమ్మగా ప్రాణం లేదు, అదా వాళ్ళని తిరిగి ప్రతిఘటించలేదు, ఏం చేయలేదు కదా. సో ఆ బొమ్మ దగ్గరికి వెళ్తుంది. అయినా సరే వేరే ఆప్షన్ లేదు, ఇంకెవ్వరు లేరు అక్కడ ఆ కోతికి. సో బేసిక్గా చాలామంది ఇప్పుడు ఏంటంటే ఈ గేమ్స్ కనో, లేదంటే ట్రావెలింగ్ కనో, లేదంటే ఇంకో దానికనో ఎడిక్ట్ అయిపోతున్నారు మనుషులు. బేసిక్గా దానికి రీజన్ ఏంటంటే ఇట్లాగా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, వాళ్ళకంటూ ఒక ఫ్రెండ్లీ షోల్డర్ ఇచ్చేవాళ్ళు లేక, అంటే వాళ్ళకి కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు లేక, ఇట్లాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయిందనమాట మొత్తం అంతా కూడా. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఇదంతా కూడా జరుగుతోంది. అండ్ చాలామంది అలా ఓన్ చేసుకుంటున్నారు ఆ మంకీ యొక్క సిచ్యువేషన్ని. సో అదొకటి. తర్వాత మూడో వీడియో ఉంటుంది ఒకటి. ఆ వీడియోలో ఏంటంటే ఆ మంకీకి బేసిక్గా, అంటే ఆ మంకీస్ అన్నిటికీ కూడా ఫుడ్ ఇవ్వడం కోసం కొంతమంది ఉంటారు కదా, ఆ జూలో ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు వస్తారనమాట అక్కడికి. సో వాళ్ళలో ఒక అతను ఉంటాడు. అతనే బేసిక్గా అన్నిటికీ కూడా ఇట్లా ఫుడ్ ఇసురుతూ ఉంటాడు మొత్తం అదంతా కూడా. అంటే అంత స్ప్రెడ్ చేస్తుంటాడు మొత్తం. సో ఒక దగ్గర ఇసిరితే ఒక మంకీ తీసుకొని తింటుంది కదా, సో అందుకోసం అని చెప్పి అట్లా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఇసురుతూ ఉంటాడు. అతను రాగానే ఈ బొమ్మను కూడా వదిలేసి అతని దగ్గరికి వెళ్ళిపోద్ది. అతని కాలు పట్టుకొని అలాగే ఉంటుంది. అతను నడుస్తుంటే అతనితో పాటు అలా వెళ్తూ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో అతను కూడా ఏంటంటే దాన్ని తొయ్యడు, అక్కడ జల్లుతున్నంతసేపు కూడా అతను జల్లుతూ మధ్య మధ్యలో దీనికి 2 ముక్కలు తినిపిస్తూ అలాగా అతనితోనే ఉంటుంది. అతను కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు దాన్ని. చాలా అన్నిటికీ కూడా అలాగా ఫుడ్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంక వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోతున్నప్పుడు కింద పెడుతూ ఉంటాడు. కింద పెడుతున్నా కూడా వెళ్దు, అతను వదలదు, మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోద్ది. సో అలాగా అనమాట. బేసిక్గా అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ద అలోన్ మంకీ అనే పేరు వచ్చింది దానికి. బేసిక్గా ఇది రీసెంట్గా వైరల్ అయిన పెంగ్విన్ ఉంది కదా, ఆ పెంగ్విన్కి కొంచెం రిలేటెడ్గా అనమాట. సో ఆ పెంగ్విన్ ఎలా అయితే ఆ రీసెంట్ టైమ్స్లో, అంటే అది కూడా ఒంటరిగా, అంటే ఎయిదర్ ఈస్ట్ వెళ్ళకుండా అటు వెస్ట్ వెళ్ళకుండా అటు హిమాలయాల సైడ్ వెళ్ళిపోతుంది కదా అది కూడా. సో ఆ ఒంటరి పెంగ్విన్ లాగే దీని పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఆ పెంగ్విన్ బేసిక్గా ఎటో వెళ్తూ ఉంది, దానికంటూ ఒక గమ్యం ఉంది, ఏదో ఉంది. బట్ దీనికి అలా కూడా కాదు, దీనికంటూ ఎటు వెళ్ళడానికి కూడా లేదు, అక్కడే ఉండాలి, వాటి మధ్యలోనే ఉండాలి. కానీ అవేవి కూడా దీని దగ్గరికి రానివ్వవు, దీన్ని నార్మల్గా వాటితో పాటు కలవనివ్వవు. ఆ ఫ్రెండ్లీ వైబ్ అయితే లేదు మిగతా మంకీస్కి, దీనికి కూడా. సో అదనమాట సిచ్యువేషన్. సో అందువల్ల దీన్ని ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు, దీని విషయంలో ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు పీపుల్ అయితే మాత్రం. సో దట్ ఈస్ లిటరల్లీ సాడ్ అని చెప్పాలి ఒక రకంగా. కాయిన్కి ఇంకొక సైడ్ ఇదంతా కూడా. అంటే బేసిక్గా మనుషులు బేసిక్గా ఇప్పుడు ఇలాంటి యానిమల్స్ని చూసి వాటిలో వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసారు.
అంటే అలాంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. అంటే మనుషుల మధ్య ఎమోషన్స్ తగ్గిపోతున్నాయి, మనుషుల మధ్య బాండింగ్ తగ్గిపోతుంది, డిప్రెషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి మనుషులకి డే బై డే, డే బై డే, డే బై డే. సో ఈ డిప్రెషన్ స్టాండర్డ్స్ అనేవి పెరిగిపోయి ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళు ఇలాంటి పరిస్థితులను చూసి వాళ్ళు కరిగిపోయి, వాళ్ళు కనెక్ట్ అయిపోయి, వాళ్ళు ఓన్ చేసుకొని వాటి గురించి చాలా బాధపడుతున్న సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంకా మనుషుల మధ్య అండర్స్టాండింగ్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక మనిషి వచ్చి తన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఒక కష్టం చెప్పుకున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓదార్చి సరే ఏం కాదులే అన్న పాయింట్ లేదు. నిన్ను ఎవడ చేయమన్నాడు అలాగా, నువ్వు అలా ఎందుకు చేసావు, మా మాట ఎందుకు వినలేదు, ఇట్లా ఇట్లా అన్నమాట. అంటే కొన్ని బేసిక్గా ఎలా అయిపోతున్నాయి అంటే ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయని సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళు బయటికి వెళ్తారు, ఫ్రెండ్స్తో ఉంటాడు, వాళ్ళు అవకాశవాదులు ఉంటారు. ఫ్రెండ్స్లో చాలామంది అవకాశవాదులే ఉంటారు. ఇప్పుడు అప్పటి వరకు పక్కన ఉంటాడు అనుకున్న ఫ్రెండ్ పక్కన ఉన్నాడు, టైం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఉన్నాడు, మళ్ళీ అంతా అయిపోయాక వస్తాడు. ఎందుకు, ఏం ఉపయోగం? సో ఇట్లాంటి ఫ్రెండ్స్ మధ్య ఉండలేక ఒక మనిషి ఇటు సావలేక బతకలేక ఏమీ చేయలేక సొసైటీలో ఈ ఉద్యోగాలు సరిగ్గా దొరకట్లేదు బయట. అది దొరుకుతున్నాయి, కొంతమందికి బాగానే దొరుకుతున్నాయి, కొంతమందికి సరిగ్గా దొరకట్లేదు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? వెతుకుతున్నా దొరకట్లేదు. సో ఏం చేస్తున్నావు అని సూటిపోటు మాటలు, నీ వల్ల నీవు ఇంత చదివించావు మాకేటి ఉపయోగం నీ వల్ల అని ఇంట్లో మాటలు. అది అమ్మాయిలకి ఉంటున్నాయి, అబ్బాయిలకి ఉంటున్నాయి, అందరికీ ఉంటున్నాయి. సో అందరూ ఓన్ చేసుకుంటున్నారు. అంటే అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఉండవు, కేవలం ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని అబ్బాయిలు అనుకోవడం కూడా తప్పే. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాంటి సమస్యలు అమ్మాయిలకి ఉంటాయి. ఆ కుటుంబంలో ఒకటే ఆడపిల్ల అయినట్టయితే, ఇలాంటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకే ఆ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిలు ఎందుకు వస్తారు మధ్యలో ఇంకా టాపిక్? సో అట్లా ఒక్కొక్క ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీని కూడా ఈ సిచ్యువేషన్ కామన్. అది అమ్మాయా అబ్బాయా అని తేడా లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, జాబ్ రిలేటెడ్ కన్సర్న్స్, జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అన్ని ఫ్యామిలీస్లో ఉంటున్నాయి. అండ్ దాన్ని వేలెత్తి చూపించడం, తెప్పిపడవడం అనేది కూడా చాలా కామన్గా అన్ని ఫ్యామిలీలో జరుగుతుంది. అలా జరుగుతున్న వాళ్ళందరూ కూడా సొసైటీ నుంచి వేరైపోతున్నారు, ఒంటరిగా అయిపోతున్నారు, 4 గోళ్ల మధ్య రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళ గదులకే పరిమితం అయిపోతున్నారు, ఫోన్లకే పరిమితం అయిపోతున్నారు. రోజుకి అన్లిమిటెడ్ డేటా ఒక 1.5 GB వేసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత స్లోగా వస్తున్నా సరే ఇంటర్నెట్ అలాగైనా వాడేస్తున్నారు, అలాగైనా సరే వాడుకుంటున్నారు. ఏదో ఒకటి హై స్పీడ్ డేటా అయిపోతుంది, సరే ఇట్స్ ఓకే, అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్లు వెళ్తాయిగా అవి చేసుకోవచ్చు, అంతే. అలాగే ఉంటున్నారు చాలామంది సిచ్యువేషన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా ఉన్నారు, ఇలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అంటే మనుషులకు దూరం అవుతున్నారు. సో మనుషులకి దూరం అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంక ఇలాంటి యానిమల్స్కి దగ్గర అవుతుంటారు, ఇలాంటి యానిమల్స్ వీడియోస్కి దగ్గర అవుతుంటారు. యానిమల్స్కి కూడా కాదు, పోనీ యానిమల్స్కి దగ్గర అయ్యారంటే ఒక అర్థం ఉంది, యానిమల్స్కి కూడా కాదు, యానిమల్ వీడియోస్కి కూడా కనెక్ట్ అవుతుంటారు, అందులో వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. సో డే బై డే ఇది ఇంకా వరస్ట్గా తయారవుద్దేమో అనే భయం కూడా ఉంది, చాలామందిలో ఉంది. సో ఇప్పుడు 800 కోట్ల జనాభా ఉంది, గట్టిగా లెక్కేయండి, 8 మందితో కూడా మీరు మీ బాధను షేర్ చేసుకోవడానికి లేదు. భూమి మీద 800 కోట్ల మంది పైన ఉన్నారు, కొద్ది రోజులు పోతే 900 కోట్లు అవుతారు, అప్పుడు 9 మంది కూడా ఉంటారు మనకి, 1000 కోట్లు అవుతారు, 10 మంది కూడా ఉంటారు మనకి. అదే ఉంది మన పరిస్థితి అయితే, అలాగే ఉంది ఇప్పుడు సొసైటీలో. గట్టిగా 2-3 ఉంటున్నారు మనకి పక్కన నిలబడడానికి. అండ్ వాళ్ళలో కొంతమంది అంటే మనం ఏదైనా కష్టంలో ఉంటే వాళ్ళు ఆదుకోగలుగుతారు, లేదంటే లేదు, అట్లాంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇంకొంతమంది అంటే ఏదైనా ఒక ఏమంటారు వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు పక్కన నిలబడే వాళ్ళ సైడ్ నువ్వు ఏంది ఆదుకోవాల్సిన పని కూడా లేదు, పక్కన నిలబడే వాళ్ళ సంఖ్య కూడా తక్కువే ఉంటుంది, వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఆ టైంలో మనకెందుకు వచ్చింది అని చెప్పి ఇట్లాంటి చాలా పరిస్థితులు, చాలా ప్రాబ్లమ్స్, చాలా కాంట్రవర్సీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంక ఇలా ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇంకా దానివల్ల మనం ఏం చేయలేము మనం అవన్నీ కూడా. సో పాయింట్ ఏంటంటే ఒకటైతే వాస్తవం, సో పీపుల్ బేసిక్గా డే బై డే నాకు తెలిసి ఇంక ఫర్దర్గా ఇలాంటివి ఏం జరిగినా కూడా పీపుల్ కనెక్ట్ అవుతారు. ప్రపంచం మొత్తం ఒక చోటకి చేరేది ఇలాంటి వాటి విషయాల్లోనే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జనరల్గా పీపుల్ ఇప్పుడు మతాల పరంగా అండ్ దేశాల లోపలికి వచ్చిన తర్వాత కులాల పరంగా, తర్వాత ఏమంటారు యుద్ధాల కారణంగా, లేదంటే ఆర్థిక అసమతుల్యం కారణంగా, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేశంలో జరిగే ప్రతి ఒక్క సమస్యల కారణంగా, అంటే ఏ దేశం అవని, ప్రపంచంలోని ఏ దేశం అయినా అవని, అమెరికా అవని, రష్యా అవని, ఇండియా అవని, చైనా అవని, పాకిస్తాన్ అవని, ఆఫ్ఘనిస్తాన్ అవని, యూరోపియన్ కంట్రీస్ అవని, ఆఫ్రికన్ కంట్రీస్ అవని, సౌత్ అమెరికా అవని, నార్త్ అమెరికా అవని, ఏదైనా అవని. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశంలో ఉన్న సమస్యలతో బాధపడుతూ విడిపోతూ గ్రూపులుగా డివైడ్ అయిపోయి
ఉన్నారు. సో, అలాంటి ఒక పరిస్థితుల్లో మనుషులందరినీ ఒక చోటకి చేర్చేది నాకు తెలిసి ఇలాంటి డిప్రెస్డ్ వీడియోస్ మనుషుల్ని ఒక చోటకి చేరుస్తున్నాయి అంటే దాని అర్థం మనుషులు చాలా వర్స్ట్ ఫేజ్లో ఉన్నారని. చూద్దాం, ఏమో ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుందో. సో, మీకేమనిపించిందా మాకు ఈ వీడియో చూసిన తర్వాత? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.